హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నంతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, కొబ్బరి పాలతో రైస్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. నానమ్మ వాళ్ళ స్టైల్లో, అమ్మ చేసే స్టైల్లో అయితే నేను చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. 3 గరిటెల వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి. చెక్క, లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీలో వేసే ఆకు అవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. 2-3 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా లో ఫ్లేమ్లో వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు అయితే ఫ్రెష్గా నూరుకుని వేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే మాత్రం ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు కూడా మీడియం సైజు 3 టమాటాలు అయితే తీసుకున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి. ఎందుకంటే కొబ్బరి పాలతో మనము చేస్తాం కాబట్టి ఎక్కువగా అయితే ఆయిల్ పట్టదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. అమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళండి అప్పట్లో. అసలు కొబ్బరన్నం అంటే ఏదో స్పెషల్ రైస్, అసలు ఉట్టిదే తినేసేదాన్నండి నేనైతే. అంత టేస్టీగా ఉండేది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు మనము కొబ్బరి ముక్కలు చక్కగా ఇప్పుడు గరం మసాలా వేసానండి. గరం మసాలా అంటే ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలక్కాయలు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుంటానండి. అవి షాజీరా ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొడి కూడా వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఈ పొడి లేకపోతే మాత్రం ఎంటీఆర్ బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొబ్బరి అయితే పాలు తీసేసుకున్నానండి. కొబ్బరి ముక్కలు మెత్తగా మిక్సీ అయితే పట్టుకొని ఒక క్లాత్లో వేసుకొని ఆ పాలు అనేది వాటర్ ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఆ వాటర్ వస్తాయి కదండి, చక్కగా వడగట్టేసుకొని 1కి 2 చొప్పున వేసుకోవాలండి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 6 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి. 1కి 2 చొప్పున కరెక్ట్ మెజర్మెంట్ అండి. మా నానమ్మ, అమ్మ ఎక్కువగా స్పెషల్గా వీక్లీ వన్స్ అయినా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళండి. అంత బాగుండేది. అప్పట్లో స్టోర్ బియ్యమేనండి. ఇప్పుడంటే సన్న బియ్యం వచ్చేసాయి, బాస్మతి బియ్యంతో చేసుకుంటున్నాము. అప్పుడైతే స్టోర్ బియ్యం అయినా సరే చాలా కమ్మగా ఉండేదండి. అంత బాగుండేది. ఈ రెసిపీని చేయకపోతే మాత్రం ప్రాసెస్ కొంచెం లేట్ అయినా సరే చాలా ఈజీ వేలో చక్కగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. బిర్యానీకి మించి ఉంటుందండి. అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇది చికెన్లోకి, మటన్లోకి, అలాగే బంగాళదుంప కుర్మాలోకి, మిల్ మేకర్ కుర్మాలోకి, గోంగూరలోకి చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేయచ్చు. ఎసరు వచ్చేసిన తర్వాత చక్కగా నేను బియ్యం అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉంచుకోవాలండి. కొంచెం దగ్గరగా అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే చక్కగా బాస్మతి బియ్యం లాగా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనం మామూలు రైస్తో చేసుకున్నా కానీ అంతే టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసేయండి. నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. మీకు ఈజీ వేలో చాలా కర్రీస్, అలాగే పలావు, బిర్యానీ, బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చాలా వెరైటీ అయితే ఉన్నాయండి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.